రేవంత్ రెడ్డిని చూసైనా చంద్రబాబు ధైర్యం తెచ్చుకోవాలన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. బీజేపీ కేసులను చూపించి భయపెడితే న్యాయ పోరాటం చేయాలి కానీ సరెండర్ కావడమేంటన్నారు. ఇలా అయితే వారు మరింతగా లొంగదీసుకోవాలని చూస్తారన్నారు నారాయణ. అన్ని పార్టీలను కలుపుకుంటూ ముందుకెళ్తేనే విజయం సాధించడం సులువవుతుందన్నారు నారాయణ. రేవంత్ రెడ్డి నిజం సగం ఉంటాడు, చంద్రబాబు నాయుడు పొడుగు సగం ఉంటాడు. మరి రేవంత్ రెడ్డికి ఉండే ధైర్యం లేదా చంద్రబాబు నాయుడికి? నేను ఒకటే చెప్పాను, రేవంత్ రెడ్డి మాట్లాడి 1 టన్ను ధైర్యం తీసుకున్నాడికి ఏంటి చంద్రబాబు నాయుడికి అని. రేవంత్ రెడ్డికి ఉండే ధైర్యం కూడా లేదా? సిగ్గిపోతుంది. నిలబడితే ఏమవుతుంది? అవును 17 పెండింగ్లో ఉంది, ఉండని ఫైట్ చేస్తావు. ఇప్పుడు జైలుకి ఎదురు పోయి వచ్చావు, ఒకసారి జైలు పోయినా చలి తీరిపోతుంది. జైల్లో కూడా అంతా బాగానే ఉంటాయి కదా, ఒక పెళ్ళా ఉండదు తప్ప మిగతా ఉంటాయి జైల్లో. నీకు ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది. అట్లా ఫైట్ చేయకుండా మళ్ళీ బీజేపీతో ప్రయత్నిస్తే చివరికి భయపడేకుంది వాళ్ళు ఒక తీస్తూ ఉంటారు. రేవంత్ రెడ్డి నిజం సగం ఉంటాడు, చంద్రబాబు నాయుడు పొడుగు సగం ఉంటాడు.